హాయ్ ఫ్రెండ్స్, సో మేము రోజు ఈవినింగ్ చెర్రీ ఎప్పటి నుంచి అడుగుతుంది హాట్ కప్ కేఫ్కి వెళ్దామని చెప్పేసి. సో నిజామాబాద్లో వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ ప్లేస్ అనమాట ఇది హాట్ కప్ కేఫ్. ఇది ప్రగతి నగర్లో ఉంటుంది. అక్కడికి వచ్చేసాము. సో వచ్చిన తర్వాత సమన్యు చెర్రీ ఆ మెనూ పట్టుకొని చాలాసేపు ఏం ఆర్డర్ చేద్దామా అని ఆలోచించారు. సో ఆలోచించిన తర్వాత ఫైనల్లీ వాళ్ళు మాకు స్టార్టర్స్ ఇచ్చారు. స్టార్టర్స్ అంటే ఫ్రీ స్టార్టర్స్ అనమాట. సో వచ్చిన తర్వాత మెనూ చూసిన తర్వాత ఏం చేద్దామని చూసిన తర్వాత ఫైనల్లీ మేము ఏం డిసైడ్ అయ్యామంటే చెర్రీ మిల్క్ షేక్ తాగుతా అని చెప్పింది. నేనేమో శాండ్విచ్ తిందామని ఆర్డర్ చేసామన్నమాట. సో అప్పటి వరకు ఇచ్చిన లిటిల్ హార్ట్స్ని మా సమన్యు ఆడుకుంటూ మొత్తం అవి ఇవి చూసుకుంటూ తిన్నాడు అనమాట. సో దాని తర్వాత చూడొచ్చు ఇక్కడ అంబియన్స్ ఎలా ఉందో, సూపర్ అంబియన్స్ ఉంటుంది అనమాట. సో నిజామాబాద్లో మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అనమాట ఇది ఈవినింగ్ చిల్అవుట్కి. సో దాని తర్వాత చెర్రీది మిల్క్ షేక్ వచ్చేసింది. సో దాని తర్వాత నా శాండ్విచ్ కూడా వచ్చేసింది అనమాట. దాంతోపాటు ఫ్రెంచ్ ఫ్రైస్ ఇచ్చారు. సో మా సమన్యుకు ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే చాలా ఇష్టం. సో వాడు రాగానే దాన్ని కంట్రోల్ చేసుకోలేక ఇమీడియట్లీ స్టార్ట్ చేసి తినడము. నేను శాండ్విచ్ ట్రై చేశాను. చాలా యమ్మీగా ఉండే పన్నీర్ శాండ్విచ్ అనమాట. దాని తర్వాత చెర్రీ తన టమాటా సూప్ ఇచ్చేసింది అనమాట. ఎందుకంటే సమన్యుకు టమాటా సూప్తో ఫ్రెంచ్ ఫ్రైస్ తినడం చాలా ఇష్టం. సో వాడు చాలా హ్యాపీగా ఉండే. సో దాని తర్వాత నేను చెర్రీకి ఒక శాండ్విచ్ ఇచ్చాను, తను షేర్ చేసుకోమని చెప్పేసి. సో ఈ హాట్ కప్ కేఫ్ అనేది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అనమాట. దాని తర్వాత అంత అయిపోయిన తర్వాత సమన్యు చెర్రీ తాగి వదిలేసిన మిల్క్ షేక్ని పట్టుకొని ఇంకా దాంట్లో ఉందని చెప్పేసి దాంట్లో తాగడం స్టార్ట్ చేశాడు. సో దాని తర్వాత మాది అయిపోయింది ఈవినింగ్ స్నాక్స్, చిల్అవుట్ అయిపోయింది అనమాట. దాని తర్వాత మేము చూసాం కదా ఎలా ఉందో ఇక్కడ అంబియన్స్, చాలా బాగుంటుంది. సో చాలామంది వచ్చేసి కాలేజ్ స్టూడెంట్స్ అయినా ఫ్యామిలీస్ ఇక్కడ బర్త్డే పార్టీ చేసుకుంటారు. సో బాయ్ ఫ్రెండ్స్, హాట్ కప్ కేఫ్ నుంచి.